భారీగా గోవా మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. పులివెందుల శివార్లలోని ఆర్ తుమ్మలపల్లె గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఐచర్ లారీని తనిఖీ చేయగా లారీ నిండా గోవా మద్యం బాటిళ్లు గుర్తించి సీజ్ చేశారు. లారీ వెనుక స్కార్పియోలో ఉన్న 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 90,50,000 విలువ చేసే 13,008 బాటిళ్లను సీజ్ చేసి 7 మంది నిందితుల్ని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వెల్లడించారు. ఆ వెహికల్ DCM చెక్ చేయడము కొద్దిగా అనుమానంగా ఉంటే అది స్టేషన్కి రప్పించడం, దాన్ని తనిఖీ చేయడం జరిగింది. దానికి తనిఖీ చేస్తే ఆ వెహికల్ను, అదే రకంగా స్కార్పియో వెహికల్ కూడా ఉంది, వాటిని తనిఖీ చేస్తే సుమారు 13,000 బాటిల్స్ అక్రమ రవాణా మద్యం దొరికింది. వాటి విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి లెక్క ఇచ్చాం, వాల్యూ కట్టించాము. దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దానికి కారకులైనటువంటి వ్యక్తులు నెంబర్ 1 చెమికల జనార్దన్ రెడ్డి, ఇతంది ప్రొద్దుటూరు, అండ్ గంగవరం నీలకంఠారెడ్డి ముద్దునూరు, చంద్రశేఖర్ రెడ్డి పులివెందల, బాలకృష్ణ భరత్ ఇతను యజమాని, వెహికల్ యొక్క యజమాని తమిళనాడు. వాళ్ళ డ్రైవర్లు 2 పూల దయాకర్ అండ్ సాల్మన్ రాజు. వీరిని గుర్తించడం చేయడం జరిగింది. అదే రకంగా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ నేరంలో పాల్గొన్నారు. వాళ్ళు నాగరాజు పులివెందల అనే అతను, భాస్కర్ రెడ్డి అనే ప్రొద్దుటూరు, మహేష్ కుమార్ అనే 9 మందిని మొత్తం ఈ యొక్క అక్రమ మద్య రవాణాలో భాగస్వాములు కూడా. వీళ్ళంతా 9 మంది కలిసి డబ్బు సరి సమానమైనటువంటి భాగాల్లో వేసుకోవడము, అక్కడ గోవాలో మందు కొనుక్కోవడము, మందు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం,